దాని మీద దాని పర్సెంటేజ్ వైజ్ ఒక్కొక్క యాప్ బోనస్ ఇస్తారు. ఓకే, ₹1,00,000 డిపాజిట్ చేస్తే 10,000 బోనస్, 20,000 బోనస్ అని. వీడు ఏం చేస్తాడు, ₹1,00,000 డిపాజిట్ చేసి 10,000 20,000 ఆడదామని బోనస్ వస్తే రాని, లేకపోతే పోనీ అని కూడా ఆడేటోళ్ళు ఉన్నారు. దాన్ని ఒక ఎంత అడిక్షన్ అది అంటే అది పట్టుకుంటే ఎవరు వదలరు. ఓకే, 24 hours 20 గంటలు ఆడతారు. నిద్ర కూడా 24 hours ఆడేటోళ్ళు ఉన్నారు. పోయి తల్లిదండ్రులు ఉంటే బాత్రూమ్ లో దాచుకొని ఆడతారు, బెడ్రూమ్ లో కూర్చొని నైట్స్ ఆడతారు. దాని వెంబడి అప్పులు చేస్తారు, ఫ్యామిలీలో అప్పులు చేస్తారు. దొంగతనాలు కూడా అయిన సంఘటనలు ఉన్నాయి. గ్యాంబ్లింగ్ లో బొడగొట్టుకొని ఎన్నో సంఘటనలు చూసినాం. చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు అంటే ఇండైరెక్ట్ గా నేరాలు కూడా మీరంటే అది గుర్తొచ్చింది. ఆ మధ్యకాలంలో చైల్డ్ స్నాచర్స్ దొరికేటప్పుడు ఇదే యాంగిల్ బయటపడింది. బెట్టింగ్ యాప్స్ కోసం చైల్డ్ స్నాచ్ చేస్తున్నారు, లోన్ యాప్స్ కి డబ్బులు ఇవ్వడానికి. బైక్స్ దొంగతనాలు కూడా వీళ్ళండి. బైక్స్ దొంగతనాలు, చిన్న బ్లాక్ మెయిలింగ్ చేయడాలు. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆడే ఇప్పుడు జనాలు ఆడే డబ్బు ఎవరి చేతిలో పడుతుంది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లేయర్ గా పోయి దుబాయ్కో, చైనాకో, ఆఫ్రికాకో డబ్బులు పోతాయి. నేను ఇలా ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ డెఫినెట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి పోతాయి. మళ్ళీ అది మన ఇండియాకి బాంబుల రూపాయన్నో, లవ్ జిహాదీ రూపాయన్నో మన మీదకే వస్తాయి. సో దీని వల్ల చాలా ప్రాబ్లం. మనీ లాండరింగ్ అవుద్ది, ఫెమా అవుద్ది. మోర్ ఓవర్ దట్ ఇండియన్ ఎకానమీ కూడా ఇండైరెక్ట్ గా చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇది అరికట్టాలంటే ఫస్ట్ ఆడేవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎవడు మనకు ఫ్రీగా డబ్బులు ఇయ్యడు, మనం కష్టపడిన డబ్బు రాదని ఒకటి ఫస్ట్ బేసిక్ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడు ఉచితంగా మనకు డబ్బులు ఇయ్యడు, వాడు జోబులో డబ్బులు ఎందుకు ఇస్తాడు?